నరసరావుపేట స్థానిక టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు, పలువురు కూటమి శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజం పట్ల జ్యోతిరావు పూలే సేవలను పలువురు వక్తలు కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 జయంతి కార్యక్రమాలని బీసీ నాయకులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉన్నారు. అలాగే ఈరోజు చూసుకుంటే నరసరావుపేట ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో బీసీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో, బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ బీసీ కులాలకి ఒక ఆరాధ్య దైవం అయినటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు ముందుగా ఒక బీసీ సంఘానికి సంబంధించి, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ముందుగా ఒక బీసీ నాయకుడైనటువంటి మన నాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని ఒక గ్రామంలో జన్మించారు. ఆ రోజుల్లో చదువుకోవడానికి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలు పడి కుల మతాలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే గారు నిలిచారు. అలాగే 13 ఏళ్ల జ్యోతిరావు పూలే గారు 8 ఏళ్ల భార్యను చేసుకొని మొట్టమొదటిసారిగా దేశంలోనే తన భార్యని చదివించి ఒక స్థాయిలో నిలబెట్టారండి. అలాగే జ్యోతిరావు పూలే గారు మహిళల కోసం ఎంతో కష్టం, ఎన్నో పోరాటాలు చేశారు. అలాంటి జ్యోతిరావు పూలే గారి జయంతి ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి వేడుకల్ని నరసరావుపేట శాసనసభ్యుల వారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి సమక్షంలో నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతం సభ్యుల వారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఇచ్చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ విశేషంగా ఇచ్చేసి ఈరోజు జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించడం చాలా సంతోషదాయకం.